అందరికీ నమస్కారం. నేను మీ సునీత. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వంట కిచెన్ అండ్ వ్లాగ్స్. ఈరోజు వీడియో వచ్చేసి పల్లి నువ్వుల పట్టీని ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నానండి. చాలా సింపుల్గా అయితే చేసుకోవచ్చు. నోట్లో పంటికి అతుక్కపోకుండా, అలాగే గట్టిగా లేకుండా నోట్లో వేసుకోగానే మెత్తగా కరిగిపోయే విధంగా ఎలా చేసుకోవాలనేది చూపిస్తున్నాను. చాలా అంటే చాలా సింపుల్గా చేసుకోవచ్చు అనమాట. చాలా పర్ఫెక్ట్గా చేస్తారు ఫస్ట్ టైం చేసే వాళ్ళు కూడా. చాలా బాగుంటుంది. మరి ఎంతో టేస్టీగా, ఎంతో ఆరోగ్యానికి మంచిదైన ఈ పల్లి నువ్వుల పట్టిని ఎలా చేసుకోవాలనేది ఇప్పుడు చూసేద్దాము. దానికోసం ముందుగా స్టవ్ పైన మందంగా ఉండే ఒక కడాయిని పెట్టుకొని అందులోకి 2 కప్పుల దాకా పల్లీలు వేసుకోండి. పల్లీలు వేసుకున్న తర్వాత మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని గింజ లోపల దాకా వేగేంత వరకు కనీసం 10-15 నిమిషాల పాటు బాగా వేయించాలి. ఇలా వేపుతున్నప్పుడు పల్లీలు అనేది 2 వైపులా స్ప్లిట్ అవుతుందండి. సో, ఆ విధంగా అయితే వేపుకోవాలి. ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను చూడండి. ఒక్కొక్క పల్లి అనేది 2 ముక్కలుగా పగలాలనమాట. ఆ విధంగా మంటని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని వేపుకోవాలి. చిన్న మంట మీద వేపినప్పుడే గింజ లోపల దాకా వేగి ఈ విధంగా 2 ముక్కలుగా స్ప్లిట్ అవుతుందనమాట. అలాగే ఇలా వేపుతున్నప్పుడు పల్లి పైన ఉన్న పొట్టు అంతా కూడా సపరేట్ అవుతూ ఉంటుందండి. సో, ఆ విధంగా సపరేట్ అవుతున్నప్పుడు గింజ లోపల దాకా వేగుతుంది అని అర్థం అనమాట. సో, అలా సపరేట్ అవుతున్నప్పుడు ఈ విధంగా వేయించుకున్న తర్వాత ఇప్పుడు వీటన్నిటిని ఒక ప్లేట్‌లోకి తీసుకొని పక్కన పెట్టుకోండి. ఇవి కొంచెం పూర్తిగా చల్లారిపోతాయన్నమాట. తర్వాత ఇప్పుడు స్టవ్ పైన మరొక్కసారి అదే కడాయి పెట్టుకొని, మనం ఏ కప్పుతో అయితే పల్లీలు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు దాకా నువ్వులు తీసుకోండి. ఇక్కడ నేను తీసుకున్న నువ్వులొచ్చేసి తెల్ల నువ్వులండి. పొలాలలో నాటు నువ్వులని వేస్తూ ఉంటారు కదా! ఆ నాటు నువ్వులైతే తీసుకొని చిన్న మంట పైనే నువ్వులనేవి కొంచెం చిటపటమనేంత వరకు వేపుకొని, వీటిని కూడా ఒక ప్లేట్‌లోకి తీసుకొని ఇవి కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టుకోండి. ఇప్పుడు అదే కడాయిలో ఒక పావు కప్పు దాకా జీడిపప్పు పలుకులు వేసుకొని ఎలాంటి నూనె కానీ, ఆయిల్ కానీ లేకుండా ఇలా డ్రైగానే వేయించి తీసుకోండి. ఈ జీడిపప్పు అనేది ఈ విధంగా కొంచెం రంగు మారితే సరిపోతుందనమాట. ఇలా వేపుకున్న ఈ జీడిపప్పుని కూడా ఏదైనా ఒక గిన్నెలోకి తీసుకొని వీటిని కూడా చల్లారేంత వరకు పక్కన పెట్టేసుకోండి. ఇవన్నీ చల్లారేలోపు ఒక ప్లేట్ తీసుకొని అందులోకి ఇలాంటి ఒక బటర్ పేపర్ తీసుకోండి. మీ దగ్గర బటర్ పేపర్ కనుక లేకపోతే డైరెక్ట్‌గా ప్లేట్ మీదకి నెయ్యి తీసుకొని ఇలా స్పాచులాతో కానీ, చేత్తో కానీ పేపర్‌కంతా కూడా నెయ్యి అప్లై చేసుకొని పక్కన పెట్టుకోండి. ఇలా ముందుగానే నెయ్యి అప్లై చేసుకొని పెట్టుకోవడం వల్ల మనం ప్రిపేర్ చేసిన తర్వాత వెంటనే పేపర్ పైకి తీసుకోవచ్చు. ఈలోపు పల్లీలనేది పూర్తిగా చల్లారిపోయాయండి. ఇలా చల్లారిపోయిన తర్వాత ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నాను కదా! ఈ విధంగా కొంచెం చేత్తో నొక్కుతూ తీసామంటే పొట్టు అనేది సపరేట్‌గా వస్తుంది. అలాగే పప్పులు కూడా ఇలా 2 ముక్కలుగా బద్దలవ్వాలనమాట. అలా చేస్తున్నప్పుడు మనకి పల్లి పట్టి అనేది చక్కగా వస్తుందనమాట. ఇలా చేత్తో మనం నొక్కుతూ ఉంటే అవి సపరేట్ అవుతాయి. ఒకవేళ మీకు ఈ చేత్తో నొక్కడానికి ఇబ్బందిగా ఉందంటే ఇలాంటి ఫ్లాట్‌గా ఉన్న ఏదైనా గిన్నెని తీసుకొని ఇక్కడ వీడియో క్లిప్‌లో చూపిస్తున్నట్టు ఈ విధంగా చేశామంటే పొట్టుకు పొట్టు సపరేట్ అవుతుంది. పప్పు కూడా 2 ముక్కలుగా బద్దలవుతుంది. పొట్టు అంతా కూడా ఈ విధంగా క్లీన్‌గా చేసుకొని పక్కన పెట్టేసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన ఒక మందంగా ఉండే కడాయి పెట్టుకొని, ఆ కడాయిలోకి మనం ఏ కప్పుతో అయితే పల్లి నువ్వులు తీసుకున్నామో, అదే కప్పుతో 2 కప్పుల దాకా బెల్లం పొడి తీసుకొని, పావు కప్పు దాకా వాటర్ వేసుకోండి. వాటర్ అనేది ఎక్కువగా వేయనవసరం లేదండి. కేవలం బెల్లం కరగడానికి కొద్దిగా వాటర్ వేస్తే సరిపోతుంది. తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని, ఈ బెల్లం అంతా కూడా పూర్తిగా కరిగేంత వరకు కరిగించుకొని ఫిల్టర్ చేసుకోండి. ఈ విధంగా కరిగిన తర్వాత ఫిల్టర్ చేసి మరోసారి అదే కడాయి పెట్టుకొని మనం ఫిల్టర్ చేసుకున్న బెల్లం పాకం అనేది కడాయిలోకి తీసుకోండి. ఇలా కడాయిలోకి తీసుకున్న తర్వాత మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని ఈ బెల్లం అంతా కూడా ఉండపాకంలాగా దగ్గరికి వచ్చేంత వరకు కూడా చక్కగా ఉడికించుకోవాలి. ఇలా ఉడుకుతున్నప్పుడు మధ్య మధ్యలో చెక్ చేసుకుంటూ ఉండండి. అలాగే కంపల్సరీగా కలుపుతూ ఉండాలనమాట. ఇలా కొంచెం నురగలాగా వస్తున్నప్పుడు ఒకసారి చెక్ చేసి చూసుకోండి. కొద్దిగా ఒక మూతలో కానీ, గిన్నెలో కానీ వాటర్ తీసుకొని ఇలా పాకం వేసి చూసామంటే ఇక్కడైతే పాకం అనేది ఇంకా తయారవ్వలేదండి. కొంచెం తీగ పాకంలాగా ఉందనమాట. మెత్తటి పాకం. ఇలా ఈ పాకంలోనే మనం వేసి ప్రిపేర్ చేసుకున్నామంటే అది పంటికి అతుక్కపోతూ ఉందండి. ఇంకొంచెం గట్టి పాకం వచ్చేంత వరకు కూడా మంటని మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని మరొక 2 నిమిషాల పాటు ఉడికించుకున్నామంటే ఇంకొంచెం ఈ విధంగా దగ్గర పడుతుందనమాట. ఇలా దగ్గర పడుతున్నప్పుడు మరొకసారి వేరే వాటర్ తీసుకోండి. అదే వాటర్‌లో వేయకుండా మరొకసారి వేరే వాటర్ తీసుకొని ఇక్కడ చూపిస్తున్నా చూడండి వీడియో క్లిప్‌లో ఈ విధంగా ఉండపాకం, గట్టి పాకం రావాలనమాట. కుదిరితే అది బాగా చేతులతో 2 వేళ్ళతో విరిస్తే విరిగేలాగా ఉండాలి. ఆ విధంగా ప్రిపేర్ చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం ప్రిపేర్ చేసి పెట్టుకున్న పల్లీలను వేసుకోండి. తర్వాత జీడిపప్పును కూడా వేసుకొని మనం వేయించి పక్కన పెట్టుకున్న నువ్వులను కూడా వేసుకోండి.
ఇవన్నీ వేసుకున్న తర్వాత మంచి ఫ్లేవర్ కోసం ఒక టీ స్పూన్ దాకా యాలకుల పొడి, అలాగే ఒక టేబుల్ స్పూన్ దాకా నెయ్యి వేసుకోండి. నెయ్యి వద్దనుకున్న వాళ్ళు స్కిప్ చేసుకోవచ్చు. ఇవన్నీ కూడా వేసిన తర్వాత ఈ పాకం అంతా కూడా ఈ నువ్వులకి, పల్లీలకి, జీడిపప్పుకంతా చక్కగా పట్టే విధంగా మంటని లో ఫ్లేమ్లో పెట్టుకొని కలపండి. ఒకవేళ మీరు మంటని మీడియం ఫ్లేమ్లో కానీ హై ఫ్లేమ్లో కానీ పెట్టుకున్న పాటైతే మాడిపోయే ఛాన్స్ ఉంది. సో లేదంటే ఆఫ్ చేసైనా ఇవన్నీ చక్కగా కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న నెయ్యి అప్లై చేసి బటర్ పేపర్ పైకి తీసుకోండి. తర్వాత మనందరి ఇళ్ళల్లో చపాతీ కర్ర ఉంటుంది కదా, ఆ చపాతీ కర్రకి కొద్దిగా నెయ్యి అప్లై చేసుకొని ఇక్కడ వీడియో క్లిప్లో చూపిస్తున్నాను కదా, ఈ విధంగా కొంచెం ప్లేట్కి అతుక్కునే విధంగా బాగా గట్టిగా నొక్కి తీసుకోవాలి. ఒకవేళ మీకు పాకం తక్కువైనా లేదంటే సరైన పాకం చేయకపోయినా ఇలా పర్ఫెక్ట్గా అయితే రాదండి. కొంచెం పొడి పొడిగా విరిగిపోతున్నట్టు వచ్చేస్తుందనమాట. సో ఆ విధంగా కాకుండా పాకం అనేది కరెక్ట్గా చెక్ చేసుకోండి. కొంచెం ముదురు పాకం వచ్చినా పర్వాలేదు, కానీ పాకం అనేది లేత పాకం ఉందంటే కంపల్సరీ ఇలా చిక్కీ అనేది రాదండి. సో ఆ పాకం అనేది కొంచెం చెక్ చేసుకోండి. ఇలా వేసుకున్న తర్వాత కొంచెం గోరువెచ్చగా ఉన్నప్పుడే మనకి ఏ సైజులో బిళ్ళలు కావాలనుకుంటున్నామో ఆ విధంగా పల్లి పట్టి అనేది ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా ప్రిపేర్ చేసుకున్న తర్వాత దాదాపుగా 2 గంటల సమయం అయితే పడుతుందండి పూర్తిగా చల్లారడానికి. ఇది పూర్తిగా చల్లారిన తర్వాత మనం ప్రిపేర్ చేసుకున్న ఈ పల్లి చిక్కీని ఇలా బటర్ పేపర్ నుంచి ఈజీగా సపరేట్ చేసేయచ్చు అనమాట. ఇక్కడ వీడియో క్లిప్లో చూస్తున్నారు కదా ఎంత చక్కగా విరిగిపోతున్నాయో, మెత్తగా విరిగిపోతున్నాయి కదా. అంతే మెత్తగా నోట్లో వేసుకుంటే కూడా కరిగిపోతుందండి. పంటికి అస్సలు అంటుకోదనమాట. చాలా హ్యాపీగా తింటారు. పిల్లలైతే ఇంకా ఇంకా హ్యాపీగా తింటారు. ఎందుకంటే పంటికి అతుక్కపోయి ఇబ్బంది పెట్టదు కాబట్టి, చాలా బాగుంటుంది కాబట్టి. మీరు కూడా ఈసారి ఈ విధంగా ట్రై చేయండి. ట్రై చేశాక మీకు ఎలా కుదిరిందో మీ ఫీడ్బ్యాక్ని కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోవడం అస్సలు మర్చిపోకండి. అలాగే వీడియో నచ్చితే ప్లీజ్ లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీస్కి షేర్ చేయండి. ఇలాంటి మరెన్నో మంచి వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఆల్.